శ్రీ దుర్గా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణ ఉద్యమం నేత కేసీఆర్ గారి యొక్క రాజకీయ జీవితం. అతను 1983 తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో సిద్దిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 1996, 1999లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2001లో టీడీపీని విడిచి టీఆర్ఎస్ స్థాపించాడు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీని స్థాపించాడు. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమితో ఎన్నికల్లో పాల్గొన్నారు. 2004లో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 2009లో తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేశాడు. 2010, 2013లో తెలంగాణ సాధన ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు. 2014లో ప్రత్యేక తెలంగాణ రావడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2019లో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2022 పార్టీ పేరును మార్చి బీఆర్ఎస్గా పార్టీ పేరును మార్చాడు. 2023లో తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కానీ గజ్వేల్ నుండి భారీ మెజార్టీతో కేసీఆర్ గెలిచారు. ఇది మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన కేసీఆర్ యొక్క రాజకీయ జీవితం.